మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కృపలో మమ్మల్ని నా తండ్రి వర్ధిలింపజేసి మీ వాక్కుతో మమ్మల్ని దర్శించమని నాయనా, నీ యొక్క శక్తియుక్తులతో మమ్మల్ని నడిపించి ప్రభువా మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మార్క్సు వార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి క్రిందికి మనం చదువుదాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణెలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు విస్తారమైనటువంటి పరిచర్యను చేస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రాంతాలు దర్శిస్తూ సంచరిస్తూ దేవుని యొక్క సువార్తను గురించి, మారు మనసును గురించి తెలియజేస్తూ ఎంతో మందిని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ఆయా దినాలు ఆయన దేవుని యొక్క రాజ్యము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనము చదివినట్లయితే 30వ వచనంలో, మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదమో, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదమో అని మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా ఆయన కొన్ని ఉపమానాలను యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ వాక్యంలో గమనించినట్లయితే ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ అద్దరికి వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఆయన ప్రయాణం అవ్వాలంటే ఆ దినాలలో దోణెలు లేదా చిన్న చిన్న ఓడలు, దాంట్లో ప్రయాణము చేసేటటువంటి వారు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణమైపోతూ ఉన్నటువంటి సమయంలో రాత్రి సమయమైంది. అక్కడ మనం గమనించినప్పుడు వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణెలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. వీరందరూ కూడా ప్రయాణమై ఒక దోణిలో పోతా ఉన్నప్పుడు రాత్రికాల సమయమైంది. అక్కడ దోణిలోనికి నీళ్ళన్నీ కూడా వచ్చేసినాయి. యేసు ప్రభువారు ఆల్రెడీ ఆ దోణిలో ఉన్నాడు. దోణిలోనికి నీళ్ళన్నీ వచ్చేసిన తర్వాత వీరందరూ కూడా ప్రయాణమై ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు చాలా భయపడిపోయారు. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక ఉంచలేదా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఈయనకి గాలి సముద్రము అన్నీ కూడా లోబడుతున్నాయి అని చెప్పి యేసు ప్రభు వారిని చూసి ఆశ్చర్యపోయినటువంటి శిష్యులను మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతకుముందు వారు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూశారు.
అయితే ఎప్పుడైతే ఈ యొక్క సమస్య వచ్చిందో వారి మధ్యలోనికి, వారందరూ కూడా యేసు ప్రభు యొక్క కార్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మళంగా ఉండు అని చెప్పి సముద్రాన్ని గద్దించాడు. కానీ చూడండి, యేసు ప్రభు వారు శారీరకంగా వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. గాలిని గద్దించటం ఏంటి? సముద్రాన్ని గద్దించటం ఏంటి? గాలిని గద్దించినప్పుడు, సముద్రాన్ని గద్దించినప్పుడు అవన్నీ కూడా ఈయనకు లోబడినట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. దాన్ని చూసి ఇలా అనుకుంటున్నారు, ఈయన ఎవరోనయ్యా, ఈయనకి ప్రకృతి కూడా లోబడుతుంది, ఈయనకి ప్రకృతి కూడా ఈయన మాటకు సైలెంట్గా ఉంటుంది, ఈయనెవరో గొప్ప వ్యక్తి అయి ఉంటాడు, ఈయన ప్రవక్త అయి ఉంటాడు, ఈయన రాబోయేటటువంటి మెస్సయ్య అయి ఉంటాడు, ఈయన దేవుని కుమారుడై ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం తీసుకొని ఆయన ఆ యొక్క యోర్దాను నది ఒడ్డునకు రాగానే ఆకాశము నుండి ఒక శబ్దం వినపడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను, ఈయన నా యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, ఈయన నా యొక్క పని కొరకు ఈ భూలోకములోనికి ప్రవేశింపబడ్డాడు, ఈయన రాజ్య వ్యాప్తి కొరకు పరలోకములో ఈయన రాజ్య సువార్త కొరకు ఈ భూలోకములో ఈయన గొప్ప కార్యము చేయటానికి దేవుడు ఈయనని ప్రత్యేకముగా పంపినట్లుగా వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రకృతి కూడా ఏమంటుందంటే యేసు ప్రభు వారి గురించి, ఇదిగో ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుని గురించి లేదా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక ఆనందమును తండ్రి అయినటువంటి దేవుడు వ్యక్తపరుస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము, ఆకాశము నుండి ఒక శబ్దం వినబడతా ఉంది. ఆయన గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్య క్రియలను మనం చూసినప్పుడు, ఎన్నో అద్భుతాలు చేయటానికి యేసయ్య ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి దేవుడుగా కనబడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అందుకే అక్కడ మనం చదివినట్లయితే ఆయన గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మళంగా ఉండమని సముద్రాన్ని గద్దించాడు. ఆయన గద్దింపునకు గాలి, సముద్రము అన్నీ కూడా లోబడినట్లుగా వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినప్పుడు, మీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు అని దేవుని బిడల గురించి వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగా వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన అలసిపోయేటటువంటి దేవుడు కాదు, సొమ్మసిల్లేటటువంటి దేవుడు కాదు, ఆయన బలహీనమైనటువంటి దేవుడు కాదు, ఆయన వ్యాధి కలిగినటువంటి దేవుడు కాదు, ఆయన సమర్థమైనటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన అలసిపోయే దేవుడు కాదు. మనుషులు అలసిపోతారు, బాలురు సొమ్మసిల్లుతారు, చిన్నపిల్లలు అలసిపోతారు. చిన్నపిల్లలు, బాలురు, బాలికలు రకరకాల ఆటలు, పాటలు, స్కూలు, హోంవర్క్ ఇలాంటి కార్యక్రమాలన్నీ వారు ఎంతో బిజీగా ఉండి సాయంకాలం అయ్యేసరికి అలసిపోతారు బాలురు. అంతేగాక యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవన కాలంలో ఉన్నటువంటి పిల్లలు తప్పక దేవుని మార్గము నుంచి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది. చాలాసార్లు లోకము వారిని లాగుతుంది,
లోకము ప్రతి ఒక్కరిని లోకాశలు, శరీరాశలు, జీవపు డంబాలలో ప్రతి ఒక్కరూ పడిపోతున్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం ప్రియులారా. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, కొన్ని సమయాల్లో జారిపోతారు, బలహీనమైపోతారు, శక్తిహీనులవుతారు. కానీ దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురు చూసే ప్రజలు ఉంటారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచి పోవుదురు అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారెవరు? వారు యెహోవా కొరకు ఎదురు చూచువారు. వారు దినదినము నూతన బలాన్ని పొందుకుంటారు, నూతన శక్తిని పొందుకుంటారు, నూతన ఆరోగ్యాన్ని పొందుకుంటారు, నూతన ఐశ్వర్యాన్ని పొందుకుంటారు, నూతన హృదయాన్ని పొందుకుంటారు, నూతన దీవెనలు పొందుకుంటారు. నూతనమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడు వారికి ఇవ్వాలని దేవుని యొక్క వాక్కుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూసినప్పుడు, యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను అని చెప్పి యాకోబు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా కొరకు నేను కనిపెడుతున్నాను, యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆయన శక్తినిచ్చే దేవుడని, ఆయన బలం ఇచ్చేటటువంటి దేవుడని, ఆయన ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడని, ఆయన దరిద్రతను పారద్రోలేటటువంటి దేవుడని, ఆయన మంచి కార్యాలు చేసేటటువంటి దేవుడని యెహోవా కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా చాలా మంది యూదులు మెస్సయ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హిస్టరీలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు గొర్రెల కాపురులకు, దేవదూతలకు, అక్కడ ఉన్నటువంటి చాలా మందికి యేసు ప్రభువారు కనిపించటాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే తర్వాత ఏమైందంటే చాలా మంది యేసు ప్రభువుని తన సొంత ట్రైబ్ అయినటువంటి యూదులు చాలా మంది యేసు ప్రభువారిని నమ్మనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది యేసు ప్రభువు నమ్మలేదు. వారు అనుకుంటున్నారు ఈయన రాజు కాబట్టి రాజు అంతఃపురములోనే జన్మిస్తాడని చెప్పి వారందరూ ఊహించారు, అనుకున్నారు. కానీ రాజు అంతఃపురములో జన్మించకుండా ఒక చిన్న కష్టంలో లేదా పశువుల పాకలో జన్మించినప్పుడు అందరూ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇంత నిమ్న స్థాయిలో ఒక రాజు జన్మించటం ఏంటి, ఇంత కుగ్రామంలో చాలా తక్కువ స్థితిలో జన్మించటం ఏంటి, ఇలాంటి వ్యక్తిని మనం ఎలాగ పూజిస్తాం, ఇలాంటి వ్యక్తిని మనం ఎలాగ ఆరాధిస్తాం? ఒక స్టేటస్ ఉండాలి కదా రాజు అంటే, ఒక సింబల్ ఉండాలి కదా రాజు అంటే, ఒక ఆర్భాటం ఉండాలి కదా రాజు అంటే, ఒక అట్టహాసం ఉండాలి కదా రాజు అంటే, ఇవన్నీ లేకుండా సాధారణంగా ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆయన్ని రాజు అని ఎలాగ మనము కొలవాలి, ఆయనే రక్షకుడిని మనం ఎలాగ ఆయనని ముందుకు తీసుకొని పోవాలి, ఆయనని స్తుతించాలి అని చెప్పి చాలాసార్లు చాలా మంది వెనుకంజ వేసినటువంటి పరిస్థితిని మనము చూడొచ్చు. యూదులలో చాలా మంది వెనుకంజ వేశారు, ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మంది వెనుకంజ వేశారు. అయినప్పటికీ కూడా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించి మనుషులందరినీ కూడా పవిత్రులుగా చేయాలని, మనుషులందరికీ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని పరిచయం చేయాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూసాం, యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతగు యెహోవా వలనను సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము అని చెప్పి యాకోబు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకున్నటువంటి ప్రజలు వారు, యెహోవా కొరకు ఎదురు చూసినటువంటి ప్రజలు. ఇంకా మనం ముందు గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను,
ఆ నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను అని ఇక్కడ మీకా గ్రంథము రాసినటువంటి మీకా ప్రవక్త సెలవిస్తూ ఉన్నటువంటి మాట. యెహోవా కొరకు మనము కనిపెట్టుకున్నటువంటి ప్రజలము, ఆయన మీద ఆధారపడినటువంటి ప్రజలము, ఆయన మీద దృష్టి ఉంచినటువంటి ప్రజలము, ఆయన మనకి నూతనమైనటువంటి బలాన్ని, నూతనమైనటువంటి శక్తిని దయచేసే దేవుడుగా మనకి కనబడుతున్నట్లుగా వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో మనము చదివినప్పుడు, గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయ్య యోసేపును పిలాతు నొద్దకు పోయి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగెను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. గమనించారా? ఇక్కడ చూసినట్లయితే అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేటటువంటి అనుభవము కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఈయన అరిమత్త యోసేపు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన యొక్క బాడీని తీసుకొని వెళ్ళటానికి పిలాతు వద్దకు వెళ్ళి అడిగినటువంటి వ్యక్తి. పిలాతు దగ్గరికి వెళ్ళటానికి ఎవరు కూడా సాహసం చేయరు. వెళ్ళటానికి అవకాశం లేనటువంటి దినాలలో ఈ అరిమత్త యోసేపు అనేటువంటి వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము నాకు ఇవ్వండి, నేను దానిని పాతి పెట్టవలెను, నేను దానిని జాగ్రత్త చేయవలెను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన ఆ యొక్క శరీరము కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము కొరకు పిలాతు వద్దకు వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకున్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన దేని కొరకు కనిపెడుతూ ఉన్నటువంటి వ్యక్తి అంటే, వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి జరగాలి, దేవుని యొక్క రాజ్యము స్థిరపరచబడాలి అని చెప్పి దాని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఆ యొక్క అరిమత్త యోసేపు కనబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ప్రియులరా, వాక్య భాగంలో మనం చదివినప్పుడు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనము చదివినట్లయితే, గనుక మీరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, మనము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుడు వస్తాడని, యేసయ్య మరలా రాబోతున్నాడని, యేసయ్య మరలా తప్పక వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నటువంటి జనాంగం మన అందరము. విశ్వాసాన్ని కాపాడుకొనుచు, విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ నమ్మకంగా ఆయన వైపు చూస్తూ ఉన్నటువంటి ప్రజలం. విశ్వాసాన్ని కాపాడుకొనుచు
మన ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగములో ఓపికతో ఓపికతో ఓపిక కలిగి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నటువంటి జనాంగముగా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజలంగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులరా, ఎదురు చూస్తున్నారు, ఎదురు చూడండి. ఇంకా ఎవరికైనా సరే ఆ యొక్క అనుభవం లేకపోతే మీరు మారు మనస్సు పొంది ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు మారు మనసు దయచేయి ప్రభువా, నా మనసు లోకం మీద నుంచి మార్చు ప్రభువా, నీవు సహాయం చేయి ప్రభువా అని చెప్పి అడిగితే ప్రభు సహాయం చేసేటటువంటి దేవుడు. లోకం మీద ఆశలు, లోకాశలు, శరీరాశలు, జీవపు డమ్మము, రకరకాలైనటువంటి వాటి మీద నుంచి దేవుడు మన మనస్సుని మార్చేటటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. దేవుడు మనస్సులు మారుస్తాడు, దృష్టిలు మారుస్తాడు. దేవుడు అడిగినప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడుగా మనకి కనబడతా ఉన్నాడు. ప్రియులారా, లోకంలో పడిపోకుండా, లోకంలో నశించిపోకుండా దేవుడు మనకు తోడ్పాటుగా ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క అనుభవంలోనికి మనం రావాలి. మనము ప్రభువు యొక్క రాకడ కొరకు కనిపెట్టే బిడలుగా, వెయిట్ చేసే బిడలుగా మనము నివాసము చేయాలన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడనేది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనము ఎప్పటికప్పుడు సిద్ధపాటు జీవితాన్ని మనము కలిగి ఉండాలి. నేను దొంగలాగా వస్తానని ఆయన రకరకాలుగా ఆయన వచ్చేటటువంటి కొన్ని సూచనలు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేపో నేడో మనకు తెలియదు ప్రభు వచ్చినటువంటి సమయము. లేదా 2090 అవ్వచ్చు, మనకు తెలియదు. లేదా 3005 అవ్వచ్చు, మనకు తెలియదు. కానీ ఎప్పటికప్పుడు మనము సిద్ధపాటు కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత మనకి ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో సూచనలు మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశం మీదకి ఇంకో దేశము దండెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎన్నో యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం. రాజ్యం మీదకి రాజ్యము లెగవటం మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశం మీదకి ఇంకొక దేశం లెగవటం మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాలు మనం చూస్తున్నాము. రకరకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కరువులు, భూకంపాలు, విపరీతమైనటువంటి వర్షపాతము, విపరీతమైనటువంటి మంచు, విపరీతమైనటువంటి అడవులు తగలబడిపోవటము, ఇవన్నీ కూడా మనము ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి వారు, ఎంతోమంది వస్త్రాలు లేక నశించిపోతున్నటువంటి వారు, ఎంతోమంది ఇళ్ళు లేక, వాకిళ్ళు లేక ఆ యొక్క రకరకాల ప్లాట్ఫామ్స్ మీద నిద్రపోతూ ఉన్నటువంటి ప్రజలు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చేటటువంటి సమయంలో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా 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 అని అప్పుడు మనము పిలిచినప్పుడు, అబ్బాయ్ మీరెవరో నాకు తెలియదు అబ్బాయ్ అని చెప్పి దేవుడు చెప్పేటటువంటి స్థితిలోనికి మనము వెళ్లకుండా ఆయన రాజ్యము కొరకు మనము కనిపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటారు. పక్షిరాజు రెక్కలు చాపి ఎగురునట్లుగా వారు ఎగురుతారు. వారు అలయక సొమ్మసిల్లక నడచి పోవుదురు అని వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారు ఆ స్థితిలో ఉంటారు. ప్రియులారా, కాబట్టి ప్రభు యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఘనమైన దేవా, మీకు వందనాలు ప్రభువా. మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఎంతగానో కరుణించి, కాపాడి, బలపరిచి, భద్రపరిచి ఆయన ప్రతి దినము వెంబడి దినము మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. విన్నటువంటి వాక్యం నాయన మా జీవితాల్లో 30 60 100 ఫలింపు దయచేసి ప్రభువా, ఈ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి పట్టణంలో మేము లోకంలో నా తండ్రి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రభువా నాయన మేము నీ వైపు చూస్తూ ముందుకు 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 నడిచే బిడలుగా ఉండటానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. పేరు పేరున నా తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా ముందుకెళ్ళే సహాయం దయచేయమని నాయన మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవా నాయన మీరు మా కొరకు ఉంచినటువంటి ఆ స్థానాన్ని మేము స్వతంత్రించుకునే విధంగా ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.